మనందరికీ తెలిసిందే, ఆంజనేయ స్వామికి గొప్ప భక్తులు పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా కొండగట్టుకు వెళ్ళి ఆయన మొక్కులు చెల్లించుకున్నారు. అయితే ఆ సందర్భంగా అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతుంటే అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయని, కొండగట్టు అభివృద్ధికి కొంత సహాయం అవసరం అంటూ అక్కడి నిర్వాహకులు చెప్పారు. అయితే ముఖ్యంగా ఏమేం పనులు కావాలి అని అడిగినప్పుడు ప్రధానంగా వాళ్ళు 2 అంశాలను ఆయన దగ్గర చెప్పినట్లుగా తెలుస్తోంది. మొదటిది, దీక్ష విరమణకి ఒక మండపం ఉంటే బాగుంటుంది. భారీ ఎత్తున భక్తులు వస్తున్నారు, స్వామివారి మాలలో అక్కడికి వస్తున్నారు. ఆ సందర్భంలో వారికి దీక్ష విరమణ చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశం, ప్రాపర్ ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుందని వాళ్ళు చెప్పారు. అలాగే కొన్ని విశ్రాంతి గదులు కూడా అవసరం, సత్రం కూడా కావాలని చెప్పేసి అడిగారు. ఈ నేపథ్యంలో వెంటనే టీటీడీ చైర్మన్తో మాట్లాడి కొండగట్టు అభివృద్ధికి కావాల్సినటువంటి నిధుల గురించి ఆయన ఆమోదింపజేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 35 కోట్ల 19 లక్షలతో కొండగట్టు అభివృద్ధికి పవన్ కళ్యాణ్ వెంటనే శ్రీకారం చుట్టారు. ఆ నిధులు వెంటనే విడుదలయ్యేలా కూడా చూశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు. ఆ డెవలప్మెంట్ కార్యక్రమాలకి హాజరై అక్కడ శంకుస్థాపన చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.